వేదిక దొరుకుతుంది. తప్పకుండా భవిష్యత్తులో గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఇప్పుడు రాగా రోడ్డు చూసినాం. నేను ఇప్పుడే రాగానే కలెక్టర్ గారు చెప్పినాం, రోడ్డును కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తొందరగా టెండర్ అయిపోయి ఉంది. దాన్ని తొందరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు మీ గ్రామ వివోలకు స్టీల్ బ్యాంకులు ఇస్తా ఉన్నాం. ఈ గ్రామంలో భవిష్యత్తులో ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా ప్లాస్టిక్ వాడకుండా ఆ మహిళా సంఘాల దగ్గర స్టీల్కి సంబంధించినటువంటి వస్తువులనే వాడి మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. ఎందుకంటే ఇలా మహిళలు చాలా మంది, అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ను విస్తారాకులను కానీ ఇతరత్ర వాడద్దని హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాసులు ఇచ్చినాం. అదేవిధంగా మహిళా సంఘాలకు మొత్తంగా 280 గ్రామైక్య సంఘాలకు సంబంధించి స్టీల్కు సంబంధించిన కిట్ 13 రకాల వస్తువులతో ఇచ్చినాం మనం. అవన్నీ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా, కాలుష్యం బారిన పడకుండా, పర్యావరణాన్ని రక్షించేటువంటి 2-3 ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గవర్నర్ గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి. మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకు ఉండబడేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను. వారికి ధన్యవాదాలు చొక్కారావు గారికి. అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు, రోడ్లు, ఇతరత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారనే మాట మనవి చేస్తూ మంత్రి గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారీ అయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏవైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతాను. మిగతా వాటికి అంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు. దానికి నేను కూడా బాధ్యత వహిస్తా ఉన్నా తప్పకుండా. నాకు ఎందుకంటే వాస్తవాల్ని కొన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎరువుల ఉత్పత్తి మీకు తెలుసు, మిగతా అంతా రాష్ట్రాలలో ఉంటాయి, కానీ ఎరువు అంతా పూర్తిగా సెంట్రల్దే.